డీటెయిల్ చూస్తే ఏపీ సీఎం వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 21వ రోజుకు చేరింది. ఎంవీవీ సిటీ మధురవాడ ఆనందపురం వరకు బస్సు యాత్ర కొనసాగనుంది. స్థానిక చెన్నాస్ కన్వెన్షన్ హాల్ వద్ద సోషల్ మీడియా కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రాముఖ్యత, ప్రచార వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం తగరపు వలస మీదుగా జొన్నాడ చేరుకుంటారు. భోజన విరామం తర్వాత బౌద్ధ వలస మీదుగా చెల్లూరుకు చేరుకుంటారు. చెల్లూరులో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు సీఎం జగన్. అనంతరం చింతల వలస, భోగాపురం, రణస్థలం మీదుగా అక్కి వలసలో రాత్రి సీఎం బస చేయనున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 21వ రోజుకు చేరింది. ఎంవీవీ సిటీ మధురవాడ ఆనందపురం వరకు బస్సు యాత్ర కొనసాగనుంది. స్థానిక చెన్నాస్ కన్వెన్షన్ హాల్ వద్ద సోషల్ మీడియా కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రాముఖ్యత, ప్రచార వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం తగరపు వలస మీదుగా జొన్నాడ చేరుకుంటారు. భోజన విరామం తర్వాత బౌద్ధ వలస మీదుగా చెల్లూరుకు చేరుకుంటారు. చెల్లూరులో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు సీఎం జగన్. అనంతరం చింతల వలస, భోగాపురం, రణస్థలం మీదుగా అక్కి వలసలో రాత్రి సీఎం బస చేయనున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, చెప్పండి, ఎంవీవీ అలాగే సిటీ మధురవాడ ఆనందపురం వరకు అయితే సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగనుందని తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఏపీ సీఎం వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 21వ రోజుకు చేరుకుంది. ఎంవీవీ సిటీ మధురవాడ ఆనందపురం వరకు బస్సు యాత్ర కొనసాగనుంది. స్థానిక చెన్నాస్ కన్వెన్షన్ హాల్ వద్ద సోషల్ మీడియా కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రాముఖ్యత, ప్రచార వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం తగరపు వలస మీదుగా జొన్నాడ చేరుకుంటారు. భోజన విరామం తర్వాత బౌద్ధ వలస మీదుగా చెల్లూరుకు చేరుకుంటారు. చెల్లూరులో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు సీఎం జగన్. అనంతరం చింతల వలస, భోగాపురం, రణస్థలం మీదుగా అక్కి వలసలో రాత్రి సీఎం బస చేయనున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, స్వాతి, ఈ రోజు 21వ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర కొనసాగిస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఏదైతే మరి నిన్న విరామం ఇచ్చినటువంటి ఒక్కరోజు బ్రేక్ ఇచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు విశాఖ నుంచి విజయనగరంలో అడుగు పెట్టబోతున్నాడని చెప్పుకోవచ్చు. ఏదైతే మరి నిన్న మేనిఫెస్టోలకు సంబంధించి పూర్తి స్థాయిలో కసరత్తు జరిగినటువంటి విశాఖ నేతలతో, కీలక నేతలతో నిన్న భేటీ కొనసాగింది. ఏదైతే విజయనగరం జిల్లా చెల్లూరు సభ ఈ రోజు సభ కూడా ఏర్పాటు చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి కీలకంగా మేనిఫెస్టోల పైన కీలకంగా భేటీ జరిగింది. కొంతమంది సీనియర్ నేతలు కూడా జూమ్ కాల్లో అందుబాటులోకి వచ్చినటువంటి నేపథ్యంలో వారి యొక్క అభిప్రాయాలు తెలియచేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా విశాఖ జిల్లాలో సక్సెస్ఫుల్ గా కొనసాగినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి సభ ఈ రోజు విజయనగరం జిల్లాలో అడుగు పెడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మరి ఆనందపురం నుంచి మొదలైనటువంటి ఈ సభ ఈ రోజు సాయంత్రంలోగా కూడా బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసినటువంటి అవకాశం కనపడుతుంది. చెల్లూరులో బహిరంగ సభ భారీ ఏర్పాట్లు అయితే వైసీపీ నేతలు ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈ రోజు 25వ తారీఖు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఏదైతే పులివెందులలో అసెంబ్లీ సెగ్మెంట్ కి సంబంధించి కూడా నామినేషన్ దాఖలు చేయనున్నటువంటి నేపథ్యంలో కూడా మరి ఉత్తరాంధ్ర ప్రజలకు సంబంధించి కూడా ఈ బహిరంగ సభలో కూడా ఉద్దేశించి మాట్లాడుతున్నామని చెప్పుకోవచ్చు.
ఏదైతే ఈ బహిరంగ సభకి మరింత ప్రాధాన్యత ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న మేనిఫెస్టోలో ఏదైతే చర్చించినటువంటి అంశాలకు సంబంధించి కూడా మరి కొన్ని ఈ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా కనపడుతుంది. ఏదైతే మధురవాడ మీదుగా ఆనందపురం చేరుకున్న ఆ బస్సు యాత్ర కూడా మరి ఈ రోజు అటు అడుగడుగునా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అక్కడ ఉన్నటువంటి నేతలు అభ్యర్థులు కూడా పూర్తి భారీ సంఖ్యలో కూడా ప్రజలను కూడా బస్సు యాత్రకి స్వాగతం పలికేందుకు కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం 21 రోజు సాగినటువంటి బస్సు యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుడిగాలి పర్యటన చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నిన్న బ్రేక్ ఇచ్చినటువంటి నేపథ్యంలో రాజకీయ వ్యూహాలపై కూడా చర్చించినటువంటి పరిస్థితి. ఉత్తరాంధ్ర ప్రజలు ఎక్కువగా అటు ఉమ్మడి కూటమికి ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో కూటమి నేతలకి ఏ విధంగా ఓటు మలుచుకునే విధంగా కూడా మరి అటు వైసీపీకి సంబంధించినటువంటి నేతలకు కూడా ఒక దిశానిర్దేశాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మరి మేనిఫెస్టోల పైన పూర్తి స్థాయిలో కసరత్తు నిన్న కొనసాగింది. రాబోయేటువంటి 26, 27 తేదీల్లో కూడా గతంలో ఉన్నటువంటి నవరత్నాల పథకాలకు ధీటుగా మేనిఫెస్టోలు రూపొందించారని చెప్పుకోవచ్చు. అటు రైతాంగానికి, విద్యా వైద్యానికి కూడా పెద్దపీట వేశారని చెప్పి కూడా మనకి అందుతున్నటువంటి సమాచారం. నవరత్నాల పథకాలు అమలు చేస్తూ మరో కొత్త పథకాలు రూపొందించి అటు ఉత్తరాంధ్రకి పెద్దపీట వేస్తున్నారని చెప్పి తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఉత్తరాంధ్రలో ఎక్కువగా జనసేన అటు టీడీపీకి ఓట్ బ్యాంక్ ఎక్కువగా సర్వేలు ఎక్కువగా వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఉత్తరాంధ్ర ఓటు కొల్లగొట్టే విధంగా కూడా వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా బస్సు యాత్ర రేపు 21 కాబట్టి 3 రోజులు కొనసాగేటటువంటి అవకాశం ఉంది. 3 రోజుల తర్వాత 25వ తారీఖు పులివెందుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. 25 తర్వాత 26 కానీ 27 2 రోజుల్లో కూడా మరి తుది మేనిఫెస్టోలు విడుదల చేయనుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో అటు ముఖ్య నేతల మధ్య కూడా మేనిఫెస్టోలు విడుదల చేసినటువంటి అనంతరం కూడా 100 సభలు ఏర్పాటు చేయాలని కూడా రూపొందించినటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు బస్సు యాత్రతో సుడిగాలి పర్యటన చేసినటువంటి నేపథ్యంలో దాదాపు 25 రోజులు బస్సు యాత్ర కొనసాగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో 25 రోజుల తర్వాత మేనిఫెస్టోలు విడుదల తర్వాత కూడా బహిరంగ సభలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 100 బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని కూడా ఇప్పటికే వైసీపీ నిర్ణయించినటువంటి నేపథ్యంలో ఆ దశగా అడుగులు వేస్తుంది. ఏదైతే మరి ఇప్పటికే సిద్ధం సభలు అటు బస్సు యాత్రతో కూడా ప్రజల్లోకి ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో సంక్షేమ పథకాలే ధ్యేయంగా మరోసారి గెలిచే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా మేనిఫెస్టోల తర్వాత ఏదైతే 100 సభలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రాజకీయంగా కొంత రాష్ట్ర రాజకీయాల్లో కూడా కొంత మరింత వేరెక్కే అవకాశం అయితే కనపడుతుంది. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి కేవలం 3 వారాలు మాత్రమే ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఆయా పార్టీలకు సంబంధించి కూడా మరి ప్రచారం దూకుడు పెంచారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.